సంగారెడ్డి పట్టణంలోని ఆర్టీసీ డిపో ఆవరణలో 40 ఏళ్లుగా దుకాణాలు ఏర్పాటు చేసుకుని తమ జీవనోపాధిని కొనసాగిస్తున్న వారిని కాదని నూతనంగా వేసిన షాపుల టెండర్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ ఆర్ఎం కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఆర్ఎం ఎస్తర్ ప్రభులత వినతిపత్రం తీసుకోవడానికి నిరాకరించడంతో ఆర్ఎం డోర్కు వినతిపత్రం అంటించిన కాంగ్రెస్ నాయకులు. ఈ ధర్నా కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి తోపాజీ అనంతకిషన్, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ కార్యదర్శి కూన సంతోష్, పట్టణ అధ్యక్షుడు జార్జ్, కౌన్సిలర్ సోహెల్ అలీ మరియు కాంగ్రెస్ నాయకులు కస్ని రాజు, బబ్బు, నవాజ్, లక్ష్మణ్ మరియు దుకాణదారులు పాల్గొన్నారు. సంగారెడ్డి పట్టణంలో కొత్త బస్టాండ్ దగ్గర ఉన్న డిపో, ఆర్టీసీ డిపో వెనుక భాగంలో కాంపౌండ్ వెనకాల గత 40 సంవత్సరాల నుంచి, అంటే డిపో రాకముందు, పూర్వం కూడా డిపో రాకముందు, డిపో వచ్చినాక అక్కడ చాలా మంది 40 నుంచి 60 మంది వ్యాపారస్తులు చిన్న చిన్న డబ్బాలు పెట్టుకొని టీ బండి, కూరగాయల బండి, ఇట్లా రకరకాల వ్యాపారస్తులు వాళ్ళ పొట్ట కోసమై జీవనం సాగిస్తున్న క్రమంలో ఈ మధ్య కాలంలో సంగారెడ్డి పట్టణానికి సంబంధించిన డిపో మేనేజరు, రీజనల్ మేనేజర్ గారు, ఎండి సజ్జనార్ గారుల ఆదేశాల మేరకు వాళ్ళు మేము వెళ్ళి కలిసడం జరిగింది. టెండర్ల ప్రక్రియ షురూ చేయడం జరిగింది. ఈ టెండర్ల ప్రక్రియ టెండర్ పడకముందు కూడా వ్యాపారస్తులు పోయి డిపో మేనేజర్ కలిసి వాళ్ళు చెప్పడం జరిగింది, అయ్యా మేము ఇక్కడ 40 సంవత్సరాల నుంచి వ్యాపారం చేసుకుని బతుకుతున్నాము, మేము ఇట్లా టెండర్లు వేస్తే ఎవరంటే వాళ్ళు వస్తారు, సంగారెడ్డి వాళ్ళు కాకుండా పరిసర మెదక్కెళ్ళు కానీ జోపేటకెళ్ళు కానీ రకరకాల వాళ్ళు వచ్చి టెండర్లో పాల్గొని మా పొట్ట మీద కొడతారు ధర, ఇది కావద్దు, మా జాగాలు మాకే ఇవ్వని చెప్పి డిపో మేనేజర్ వాళ్ళు ప్రాధాన్యపడ్డారు. అయినా వాళ్ళ మాట వినకుండా డిపో మేనేజరు, ఆర్ఎం కూడా వీళ్ళందరూ వ్యతిరేకంగా టెండర్ వేశారు. ఈ టెండర్ వేసిన ప్రక్రియలో అలాట్మెంట్ చేసే పరిస్థితి వస్తుందని చెప్పి తెలిసింది కాబట్టి ఈ టెండర్ల ప్రక్రియను వ్యతిరేకిస్తూ వ్యాపారస్తులకు మద్దతుగా కేవలం ఆర్ఎంకు డిఎంకు వ్యతిరేకంగా ఈరోజు మేము రావడం జరిగింది. ఆర్ఎంకు డిఎంకు సజ్జనార్ ఎండి గారికి ఆదేశాలు ఇచ్చారు కాబట్టి వారికి వ్యతిరేకంగా ఈరోజు వ్యాపారస్తుల పక్షాన అక్కడ ఉన్న 40 మంది దుకాణదారు కూడా వచ్చారు. ఇందులో అందరూ వాళ్ళు ఉన్నారు. పండ్ల దుకాణ పోలు, పువ్వుల దుకాణ పోలు, కిరాణా షాపు వాళ్ళు, అలాగే ఫ్రూట్ మార్కెట్ వాళ్ళు, అలాగే ఛాయ్ దుకాణ పోలు, రకరకాల వ్యాపారస్తులు ఉన్నారు. కాబట్టి వాళ్ళ శ్రేయస్కోరమై వాళ్ళ యొక్క పొట్టలు కొడుతున్నారు కాబట్టి వాళ్ళ దుకాణాలు వాళ్ళకే ఇవ్వాలని చెప్పి ఆ టెండర్ ప్రక్రియను నిలిపివేయాలని చెప్పి, నిలిపివేయడం కాదు అది క్యాన్సిల్ చేయాలని చెప్పి ఈరోజు మేము రావడం జరిగింది. కాబట్టి ఇది చెప్పొద్దు. కాబట్టి మా నాయకుడు
జగ్గారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు రావడం జరిగింది. కావున ఈరోజు మేము వస్తే కూడా మా లెటర్ వచ్చి తీసుకోమంటే ఆర్ఎం గారు తీసుకుంటలేరు. ఎంతసేపు గంట సేపు ఉండి ఈడ మేము నినాదాలు ఇచ్చినా కూడా రీజనల్ మేనేజర్ గారు రావడం లేదు. గౌరవప్రదమైన పోస్టులో కూర్చొని వ్యతిరేకంగా మొండి వైఖరిగా ప్రవేశిస్తారు కాబట్టి వాళ్ళు రావటం లేదు. కాబట్టి ఈ లెటర్ను వాళ్ళ ఆఫీస్కి వచ్చి అంటే గమ్మెట్టి అంతిపెట్టి తీసుకెళ్తున్నాం. ఈరోజు ఈ ఆర్టీసీ టెండర్ల ప్రక్రియ ఏదైతే జాగల వేలంపాటు ఏదైతే జరుపుతున్నారో దానికి వ్యతిరేకంగా ఈ వ్యాపారస్తులు, చిరు వ్యాపారస్తులు, దాని మీదనే ఆధారపడి బతికే వాళ్ళు, అదే జీవనాధారంగా బతికే వాళ్లకు మద్దతుగా ఇవాళ మేము మా లెటర్ తీసుకొని ఇక్కడికి ఆర్ఎం గారిని కలవడానికి వచ్చినాము. మేము ఇక్కడ గంట సేపు అయింది కూర్చొని, కానీ ఆర్ఎం గారి మొండి వైఖరి, అహంకారపూరితమైన వైఖరి ప్రదర్శిస్తూ మీ లెటర్ మేము తీసుకోము అంటే ఒక ప్రజలందరూ ఇంతమంది వాళ్ళ అవస్థలు చెప్పనీకే ఆర్ఎంను కలవడానికి వస్తే మరి తను వచ్చి తీసుకునే బాధ్యత లేదా ఆర్ఎం గారు? కానీ మేము ప్రశ్నిస్తున్నాము, ఇంత అహంకారం ఎందుకు? ఈ అహంకారం మొండి వైఖరి వల్లనే వాళ్ళు టెండర్ల ప్రక్రియను ముందుకు తీసుకుపోతున్నారు. ఎట్టి పరిస్థితులలో ఈ టెండర్ల ప్రక్రియ జరగనీయము, ఈ టెండర్ల ప్రక్రియ జరగొద్దు. వాళ్ళు అక్కడ ఎవరైతే చిరు వ్యాపారులు ఎవరైతే దాని మీద జీవనాధారం చేసుకొని బతుకుతున్నారో వాళ్ళకే షాపులు అలాట్ చేయాలి. వాళ్ళకి అలాట్ చేసేంత వరకు కూడా మేము పోరాటం చేస్తాం, వాళ్ళకి మద్దతుగా ఉంటాము. కానీ జిల్లా కలెక్టర్ గారు మరియు ఆర్టీసీకి సంబంధించిన ఉన్నతాధికారులు ఈ రీజనల్ మేనేజర్ గారి పైన చర్యలు తీసుకోవాలి. ఇంత అహంకారపూరితమైన ఈ అహంకారం పనికిరాదు, ఇది మంచి పద్ధతి కాదు. ఇంతమంది ప్రజలు వస్తే కూడా కల్వని ఆమె ఇక్కడ అనర్హురాలని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ నిరసనగా ఆమె డోర్కు మేము తెచ్చిన వినతి పత్రం అంటబెట్టేసి దీనికి సంబంధించిన కాయిదాలు అంటబెట్టేసి పోతాము. జిల్లా కలెక్టర్ గారు మిగతా ఉన్నతాధికారులు ఈ సందర్భం మీద ప్రత్యేక దృష్టి పెట్టి దీని మీద విచారణ చేపట్టాలని సందర్భంగా కోరుతున్నాము. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.